హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడే లేచిన నేను, లేచి బ్రష్ బ్రిజ్ అన్నీ చూస్తున్నా. నేను మా మమ్మీ అమ్మ చేస్తున్నది. ఏం చేస్తున్నది? మునిక్కాయల పప్పు. మునిక్కాయల పప్పు ఇది ఊళ్ళు తింటుంది, మనం తింటాం, వాళ్ళు తింటారు. నేనైతే తిన్నా గాయస్ మునిక్కాయలు. హాస్టల్లో తిని సచ్చింది మమ్మీ. నువ్వు కూడా మునిక్కాయలు అంటే ఇట్లా నువ్వు మంచిగా పెడతా అనుకున్నా ఫుడ్. మంచిగా మురుకులు కలుపుతా, మునిక్కాయల పప్పు చేస్తా. ఆడ కూడా మురుకులు ఉంటుండే. ఏం స్పెషల్ చేస్తున్నావు గాయస్? వచ్చిన స్పెషల్ లేదు గాయస్ నా కోసం. ఇది గాయస్ ఇది మీ ఇంట్లో కూడా మీ మమ్మీ డాడీ ఇట్లా చేస్తారా? ఎవరు రాక హాస్టల్ నుంచి వచ్చిండు కొడుకని కూడా లేదు మా మమ్మీకి. చపాతి చేస్తా, మురుకులు చేస్తా, మునిక్కాయల పప్పు చేస్తా. గాయస్ ఇదిగోండి కుండ. ఇటు ఎవరిదో కాదు, మన హాస్టల్లో మా మమ్మీది. కుండ తెచ్చుకున్నాను అన్నది. మా ఇంట్లో కూడా కుండ ఉన్నది. ఫ్రిడ్జ్ ఉండడానికి కూడా కుండ వాడతాం మేము. హాయ్, చల్లటి నీళ్ళ కోసం వాడాలి. గ్రేప్సా తింటా కానీ ఇప్పుడు నాకు కాఫీ కావాలా. కాఫీ చేసిస్తా. జల్దీ డాడీకి చాయ్ పెడతా, నీకు కాఫీ జల్దీ చేసి నాకు ఒక్క నిమిషం, ఒక సెకండ్ ఇప్పుడు. ఏంది? ఒక్క సెకండ్ లో తీసుకొస్తా నేను. సెకండ్ కాదు, సెకండ్. సెకండ్ చేస్తా. ఒక్క సెకండ్ లో తీసుకొస్తా. ఒక్క సెకండ్ కాదు, సెకండ్ అది. అలా కూర్చోకు. గైస్ మా దర్శనం చూడండి ఏం చేస్తున్నారు. దీని ఆగం చూసిన గైస్ సిన్సియర్ అంటారు కదా, చూడండి ఎంత ఆగమో. కొడతాది, ఇగో నన్నే కొడతారు ఉల్టా. నువ్వు కిందికి వస్తావా లేదా? ఏం చెప్తున్నావు నువ్వు పైన? అసలు నాకు అర్థం కాదు. అమ్మా ఎంత ఆగమున్నది మమ్మీది. లోపలకి వస్తున్నది. ఉల్లిగడ్డలు పడేసి ఉల్లిగడ్డలా ఉరుకుతున్నది. భయపడ్డది. ఏమంటే టైగర్ వీడియో గాయస్ ఎంత డ్రామాటిక్ పిల్లలు అండి. నేను వీడియో చాలా ఎక్కువైంది. అమ్మా ఎంత కఠినమే టైగర్ నువ్వు. గైస్ నేనైతే కాఫీ వద్దన్నా గైస్, ఎందుకంటే టైం వచ్చేసి 10:30 అవుతున్నది. సో ఇగో ఇవి తింటున్నా గ్రేప్స్. పాలల్లో నీళ్ళు పోసినావా, నీళ్ళల్లో పాలు పోసినావా? అవును, నువ్వు ఎప్పుడు నీళ్ళే, మొత్తం పాలలో సగం నీళ్ళే ఉంటాయి. నువ్వు చాయ్ చేస్తే నిజం చెప్తున్నా. గైస్ ఏదైనా ట్రిప్ మనం అడుగుదాం మన వాళ్ళని. దాని ఎటు పోదాం? పోదాం, ఎటన్నా పోదాం. తిరుపతి కోలన్నది. పోదామా? ఏమంటావు? పోదాం, కొన్ని రోజులు. ఎన్ని రోజులు చెప్పు ఇప్పుడు? 3 నెలలు అయినాక పోదాం. నీ 100 వీడియోలు అయినాక పోదాం. గాయస్ ఏంటి 100 బ్లాగ్ అయినాక పోదాం అంటున్నారు. గాయస్ నేనైతే శాండ్విచ్ చేద్దామని అనుకుంటున్నా, కొంచెం తినబుద్ధి అవుతుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా ఏంటంటే డాడీతో చెప్తానని. డాడీ ఇప్పుడు నేను ఒక శాండ్విచ్ చేస్తా, తింటావా? బిల్కుల్ తింటావా? కానీ ఒక ఛాలెంజ్ ఉన్నది. నీకు మమ్మీకి ఒక ఛాలెంజ్ పెడతా. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి 500 ఇవ్వాలా? పక్కా ఇస్తారు కదా? ఇప్పుడు మమ్మీని అడుగుదాం. మమ్మీ ఇగో నేను శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నా, తింటావా? అయితే నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను నీకు డాడీకి. ఎవరైతే జల్దీ తింటారో వాళ్ళు సేఫ్ అవుతారు. ఓడిపోయిన వాళ్ళు నాకు 500 ఇవ్వాలా. ఇది చూసుకుంటే చెప్పు. ఓళ్ళకి వెళ్తారు అనుకుంటున్నావు? గైస్ చూడండి, ఇగో మొత్తం మ్యారినేషన్ చేసి రెడీ పెట్టుకున్నా. దీంట్లో కార్న్, ఆనియన్ ఇంకా టమాటో ఉన్నది. కొంచెం కడిగేసినాం పైనకి వెళ్ళి. ఆటది దీంతో చేద్దాం మనం ఇప్పుడు. ఇదైతే సాఫ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ చీజ్. చలో ఛాలెంజ్ పెట్టేసి 500 గెలుచుకుందాం. గైస్ చూసుకోవచ్చు మొత్తం చీజ్తోనే అయితే నింపేసిన. సో ఇప్పుడైతే చేసేద్దాం. గైస్ చూసుకోవచ్చు మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో మమ్మీ డాడీకి అయితే ఇప్పుడు ఛాలెంజ్ ఇద్దాం. ఇవి రెండు ఇచ్చి ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే డాడీ గెలుస్తా అనుకుంటున్నా, ఎందుకంటే మమ్మీ మెల్లే తింటుంది. ఇంత అర్ధగంట తింటుంది. టేస్ట్ ఎట్లున్నది? సూపర్నా? తినవు మమ్మీ, ఏమైంది? కొడతా అన్నావు కదా. గాయస్ చూడొచ్చు డాడీ ఇంకొకటే ఉన్నది. డాడీకి వేస్తాడు. మమ్మీ ఏమి నువ్వు 500 ఇవ్వబడుతుంది. కొంచెం తినే స్పీడ్ తిను. ఒక్కటి కూడా కాలేదు నీదైతే. ఇగో డాడీది లాస్ట్ది. తినే కొంచెం స్పీడు. ఏమైంది అసలు నీకు? తింటా ఓడగొడతా అది దాన్ని నువ్వు అయిపోయింది. ఇంకొక బుక్ అయితే డాడీది అయిపోతుంది. ఏం తింటున్నావు? ఇప్పుడు 2 దానికి వచ్చినావు. డాడీ లాస్ట్ దాని మీద ఉన్నాడు. గాయస్ ఏంది గాయస్ ఇది? మమ్మీ చూడ ఎంత మెల్లగా తింటున్నావు. అయిపోయింది డాడీ అయితే ఫట్ అయిపోతుంది. ఇంకొక బుక్క పెడితే కథం. తిను మమ్మీ. అయిపోయింది, నువ్వు ఓడిపోయినంటే పోయా. గాయస్ డాడీ అయితే ఛాలెంజ్ గెలిచిండో చూసుకోవచ్చు. అయిపోయింది. ప్లేట్లో ఏం లేదు. అగో ఇంకోటి మమ్మీది కూడా తీసుకొని తింటున్నాడు చూడండి గాయస్. అయిపోయింది. ఇగో మమ్మీది కూడా డాడీ తీసుకొని తిస్తున్నాడు. అయిపోయింది ఛాలెంజ్. ఇక్కడ 500 ఇక అయిపోయింది ఛాలెంజ్. ఇక గాయస్ ఇప్పుడైతే 500 తీసుకుంటే ఇప్పుడు మమ్మీ దగ్గర నుంచి. మమ్మీ అయితే ఓడిపోయింది. ఇక 500 ఇస్తున్నది.
ఫైనల్ దా తీసుకోవాలి వీటితో ఎట్లా అనిపిస్తుంది మమ్మీ ఛానల్ ఓడిపోయినా ఏంది ఇది ఓడిపోయినా మళ్ళీ ఎప్పుడైనా పెట్టి ఖచ్చితంగా గెలుస్తా. నువ్వు నా ముంగట ఏం కదా ఇక ఆడకెళ్తావు నువ్వు ఎన్నడు గెలిచి నువ్వు అని నీ మళ్ళీ పొలం పెట్టు. ఏ? పెట్టి గెలుస్తా. ఎన్నడు గెలవు నువ్వు నా గెలుస్తా, ముంగట. గెలుస్తా. సరే guys. ఇది రొట్టెలు తిన్న మాటలు ఇది నువ్వు నేను గెలుస్తా. ఇంత చిన్నగా తిన్న మాట్లాడవు. ఖచ్చితంగా గెలుస్తా. సరే గైస్ ఇంకో ఛాలెంజ్ మళ్ళీ పెడదాం. కామెంట్ చేయండి ఏదన్నా ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ ఉంటే అది మమ్మీ డాడీతోనైతే పెడదాం. అప్పుడైతే 1000 రూపీస్ పెడదాం. ఇది 500 చిన్న చిన్న ఏం వేస్తా బ్రెడ్ కదా ఇది, బ్రెడ్ మీద చీజ్ చేస్తావు కదా. చీజ్ ఉన్నాయి కదా, చీజ్ కనిపి మీకు రాలే టేస్ట్ వచ్చింది ఇది. చీజ్ అయితే మస్తు వేసిన నేను. ఆ బెస్ట్ చేస్తావు సూపర్ కానీ ఇంకా ఇంకా 400 నేను తిని కూడా కొట్టేసుకుంటే నెక్స్ట్ ఛాలెంజ్ గైస్ ఇప్పుడైతే నేను కూడా చేసుకొని తింటా. గైస్ ఇప్పుడు చేసిన టైం వచ్చేసి 4:30 అవుతుంది. నేనైతే ఎడిటింగ్ చేసుకుంటున్నా, టీవీ చేసుకుంటా. అండ్ మమ్మ అయితే పప్పాయ కడిగేసి ఇచ్చింది నాకు. ఏం తింటున్నావు నేను? మొక్కెత్తులు ఏది ఏం చేసినావు మరి ఇప్పటిదాకా? పండుకున్నా. నువ్వు కూడా పండుకున్నావు? టైగర్ ఏం చెప్తున్నది? పండుకున్నా. ఏడున్నా అసలు కనిపిస్తలేదు. వంటారు. వంటను మన గైస్ మా టైగర్ ఎప్పుడు చూసిన వంటను వండుకోవడం చేస్తుంది రా అసలు. సో ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ చేసుకుంటున్నా. పప్పాయ తినేసి జిమ్కి పోదాం. 4:30 అవుతుంది. మా సైడ్ అయితే ఏం ఎండలు కొడుతున్నాయి, అయితే బయట పోతే ఇట్లా ముఖానికి ఇట్లా కొడుతున్నాయి రా. అంతటి అది వేడి ఉన్నది. అందుకే ఒక 5:15 అట్లా స్టార్ట్ అవుతాం. టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో అప్పటిదాకా ఎడిటింగ్ తీసుకుందాం మనం. గైస్ జిమ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే నా ముఖం నాకు అర్థమవుతుంది మీకు ఎంత ఖుషినా నేను. ఇప్పుడైతే మనం క్రికెట్ ఆడబోతున్నాం. రాజాడు ఫోన్ చేసిండు, ఆయన నువ్వు 5 నిమిషాలు అలా రెడీ ఉండు అని అన్నాడు. సో మనమైతే ఎట్లా రెడీ ఉన్నాం, అన్ని సన్స్క్రీన్ నింపుకుని అన్ని రుద్దినాం. ఇప్పుడైతే రెడీ ఉన్నాం. అమ్మ నేనైతే క్రికెట్ ఆడబోతున్నా. జిమ్ కాద్దా మరి? జిమ్ పోతాను. జిమ్కి రేపు ఫ్రెండ్స్ వెళ్తున్నారు. అబ్బా ఇట్లా అండర్స్టాండింగ్ మమ్మీ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇది కొన్ని మాత్రమే, అన్నీ కాదు గైస్. ఇవి నాది కూడా తమ్నేల్ అయితే అయిపోయింది. సో తమ్నేల్ అయితే ఎయిటింగ్ వేసేసిన. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. రాజాడు ఒక 5 నిమిషాలు ఫోన్ చేస్తా అన్నాడు. సో పోదాం క్రికెట్ ఆడు. అబ్బా ఎన్ని రోజులు అయిందిరా అబ్బాయి అసలు. హాస్టల్ నుంచి అందరిని చూసుకుంటా ఇప్పుడు ఆడతా అనుకున్నా నేను. ముందర క్లాస్లో మీరు చూస్తే ఒక మాట అన్నా నేను, మా ఊరికైనా క్రికెట్ ఆడదామని. ఆ రోజు ఇదే గైస్. నేనైతే స్టార్ట్ అయిపోయినా. మన రాజాడు ఇక్కడనే ఉన్నారట. రాజాడైతే బండి రొప్పుతున్నాడు. చిన్న బాయ్ బాయ్ హాయే బాయ్. హరిగాడు అంటే వెంకట్లేడా క్రికెట్ కోసం అందరిని పిలుస్తున్నా రాజా. గాయస్ ఇంకా టీమే రాలే గాయస్. మొత్తం వాళ్ళ టీం వాళ్ళు ఒక 3 వచ్చిండ్రు, మా టీంలో 3. ఎప్పుడు వస్తారు రాజా? ఎప్పుడు ఎంత టైం పడుతుంది చెప్పు? 15 నిమిషాలు వస్తారు పక్క. ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో 5 hours మ్యాచ్. మనైతే బౌలింగ్ ఉన్నది, చూద్దాం ఎంత కొడతారు వాళ్ళు. గాయస్ టార్గెట్ అయితే 31. ఓపెనింగ్ రాజా ఆడి ఇంకా హర్ష ఆడి దిగుతున్నాడు. కొట్రా హర్ష అన్నారా నువ్వు ఇట్లా బండి ఆడ వచ్చింది ఇప్పుడు ఉరుకుతున్నాడు. రన్నర్కి పోరా పోయా. ఎవరికి రాజా? అరే తీసి హర్ష ఆడికి రన్నర్ అవుట్. హర్ష ఏమైంది హర్ష? గాయస్ ఫస్ట్ బాల్ 4 కొట్టింది గాయస్. ఇవి రెడీ ఉన్నా ఉరకానికి. కమాన్. అరే బ్యాటింగ్ రా, ఉరుకుండ్రా. ఏమైంది రా అంచా, ఎందుకు ఉరుకుతలేవు? గాయస్ టై అయిపోయింది. నేనైతే అవుట్ అయిపోయింది రా బాయ్. ఎన్ని ఒక 15 రన్లు కొట్ట అవుట్ అయినా. కామెంటరీ ఇస్తున్నాడు రప్ రప్. హర్ష ఆడికి తెలుసు. గాయస్ ఇంకొకటి కొట్టాలా 3 బాళ్ళ ఒకటి ఇంకా. అరే యార్ ఇంకొకటి బాయ్ 1 ball 1 run. అరే సూపర్ ఓవరా, సూపర్ ఓవరా. స్టై అయిపోయింది మ్యాచ్. హర్ష చూడు టాస్ చలో టై అయిపోయింది. టేల్సుకున్నాడు మావాడు. మళ్ళా ఓడిపోయిందా? చలో మళ్ళీ బౌలింగ్ గైస్. సూపర్ ఓవర్ అయితే ఆడతాలే. సో 2 hours మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్కోర్ అయితే ఒక 6 కొట్టిండు. స్కోర్ అయితే 32 overs లా. ఇప్పుడు మనం 14 కొట్టాలా. చలో బై టార్గెట్ 14. చలో
కోడ్ 3 2 బాళ్ళు డాడీకి రాదా చలో 5 balls 10 runs నేనైతే అవుట్ అయినా దా 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 ఆగా చూడండి 2 balls 9 runs ఆడుకుంటా చలో గైస్ మ్యాచ్ అయితే ఓడిపోయింది అమ్మయ్య చలో వెళ్ళి ట్రై రేపు ట్రై చేద్దాం మళ్ళీ గైస్ ఇప్పుడు వచ్చిన క్రికెట్ ఆడి 2 మ్యాచ్లు బుక్గా ఒక మ్యాచ్ గెలుస్తా అనుకున్నాం సో పోనీ రేపైతే ఆడదాం ఇంకా ఏం చేస్తున్నావు అప్పటి నుంచి నువ్వు సీరియల్ స్నానం చేసి వస్తారా బాయ్ ఫుల్ అంటే ఫుల్ వేడవుతున్నారు గైస్ ఇప్పుడే స్నానం చేసినా మస్తు ఫ్రెష్ అనిపిస్తుంది కానీ దాని మీకే వేడి కూడా అవుతున్నారు బాయ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది మన మ్యాచ్ చూద్దాం దానికన్నా ముందు చూడండి గెస్ట్ ఏం చేస్తున్నది మా టైగర్ బోర్డ్ ఏం చేస్తున్నది ఇదేమే గుర్తున్నా గాయస్ అరే 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 ఎటు రూపుతున్నావు నువ్వేం చేస్తున్నావు మక్కితులు ఎంచుతున్నారా పోలు తింటారు అది మనమే గాయస్ చూడండి గాయస్ మమ్మీ మక్కింతోనే చేస్తుంది అవి వడలు చేయరాదా చేయరాదు స్వీట్ కొంత చేయరాదట ఎందుకు అవి ఉండేవాడు ఎండిపోయిన ఉండన్నా ఎండిపోయినంత ఎట్లా వేస్తాం మన మొక్కలైతే సో ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసుకుంటా గైస్ సో ఈ రోజులో వీకెండ్ నేను వేస్తున్నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసండి అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం బై గైస్